ఆషాఢ బోనాల జాతర షురు అయిపోయింది. ఇక అమ్మవారికి ఒడిబియ్యం పోసే వాళ్ళు ఒడిబియ్యం, బోనాలు తీసేటోళ్ళు బోనాలు, సాకలు పెట్టేటోళ్ళు సాకలు, మొక్కులు తీసుకునే భక్తులతో గుడి చూస్తున్నాం కదా కిక్కిరిసిపోతుంది. పండగకు ముందే ఇక్కడ పండగ అనేది ప్రతి ఏడాది కూడా ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో దాదాపు నెల రోజుల పాటు కూడా పండుగ జరిగిందనమాట. సో ఒక్కసారి మనం భక్తులతో మాట్లాడదాం. అమ్మవారికి ఏం సమర్పించడానికి వచ్చింది? ఒడిబియ్యం సమర్పించడానికి వచ్చినాం. సో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారా, లేదంటే ఆషాఢమని వస్తున్నారు? ఆషాఢమనే వస్తున్నాం అమ్మ. ఆషాఢం సంవత్సరానికి ఒకసారి అమ్మవారు 8 రోజులు ఉంటుంది కాబట్టి 2 రోజులు ఉంటుంది కాబట్టి ఆమె గురించి బియ్యము బోనాలు అన్నీ సమర్పిస్తామమ్మా. ఇక్కడ అమ్మవారిని ఎన్ని సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుంటారు? 45 అయితే నేను వచ్చి ఇక్కడ, ఇంకా అంతకు ముందు 70 అంత ఉండొచ్చమ్మా. నేను వచ్చినప్పటి నుంచి 45 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము. సో మిగతా టైంలో చూడడానికి అమ్మవారిని ఇప్పుడు ఆషాఢ బోనాల జాతరలో అమ్మవారి దర్శనం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. చాలా మంచిగా అవుతుంది ఇక్కడ బోనాల పండుగ. చూసేది ఉంటుంది ఇక్కడ. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి చూసిపోతారమ్మా. సో ఇంకొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి అయితే ఆలయానికి క్యూ కట్టిండ్రు. మీ పేరేంటి? స్వాతి. అమ్మవారికి బోనం ఏమేమి సమర్పిస్తారు? బోనంలో అందరినీ చల్లగా చూడాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చల్లగా చూడాలి అనేసి. సో ఏమేమి పెడతారు అంటే ఒక్కొక్కరు పరమన్నం, పచ్చన్నం, పచ్చి పులుసు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. సో మీకు ఎట్లాంటి ఆనవాయితీ ఉంది బోనంలో? కొయ్యూర, రైస్, కర్డ్, బెల్లము, పచ్చి పులుసు అవి ఇవన్నీ సమర్పిస్తారు. సో ఒకరు ఒక్క బోనం చేస్తారు, కొంతమంది 2, కొంతమంది 5, అట్లా మీరు ఎన్ని బోనాలు చేస్తుంటుంటారు? ఎక్కడెక్కడ సమర్పిస్తుంటారు ఇక్కడితో పాటు? ఇక్కడ ఒకటి, మా ఇంటి దగ్గర నెక్స్ట్ సండే రోజు. అక్కడ సమర్పిస్తారు. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి గుడికి వస్తే? చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడైనా మీరు ఉండడం? లోకల్ చెంపాపేటలో. సో ఇట్లా అమ్మవారికి భోజనం సమర్పిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండగ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల రూపంలో భోజనం సమర్పించే పండగ అనమాట. ఇక పిల్ల జల్లతోటి కుటుంబ సభ్యులతో అందరూ కూడా అమ్మవారిని దర్శనానికి కూడా వస్తారు. పెద్దమని పేరేంది? కాదమ్మా, ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నాయి? 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. ఇక్కడ అమ్మవారు సత్యంగల్ల తల్లి, ఏ కోరుకుంటే తీరుస్తుంది అంటారు. అవును, కరెక్టే మేడం. అవును, ఎప్పుడన్నా ఎప్పుడన్నా కోరుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపించింది. మంచిగానే కోరుకున్నాము, మంచిగానే అయింది. ఏం కోరుకున్నారమ్మా అమ్మవారు? మా అమ్మవారు మా బిడ్డది కూతురుది పెళ్లి కావాలని అట్లా అనుకున్నాము, అయ్యింది. సంతోషం. ఇట్లా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఇక్కడ ఉండే బంగారు తల్లి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి గుళ్ళ జరిగే బోనాల జాతర భక్తుల మొక్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.